హాయ్ అండి. అందరికీ నమస్తే. 'రావణ చెరలో సీత' పార్ట్ 51. మంచి నిద్రలో ఉన్న ఆర్య మెలకువొచ్చి తన ఫోన్ తీసుకుని తన ప్రేయసి ఫోటోని చూసి ముద్దిచ్చి గుడ్ మార్నింగ్ బంగారం అని మనసులో అనుకుని లేచి రెడీ అయ్యి కిందకి వస్తూ అవును ఈ రాధీకి నేను చెప్పింది విని ఎలా ఉందో. అయినా నాకిష్టం లేనప్పుడు ఫోర్స్ చేయలేదుగా. నా మనసులో మాట చెప్పాను. ఇంక దానిష్టం దాంది అని ఆర్య మనసులో అనుకుంటూ కిందకి రాగానే కిచెన్ రూమ్‌లో అందరితో ఇంతకు ముందులా కలిసిపోయి మాట్లాడుతూ ఉంది రాధి. ఇది ఇంత తొందరగా మారిపోయిందేంటి? అయినా ఇలా ఉంటేనే బెటర్‌లే. మళ్ళీ నా జోలికి రాకుండా ఉంటుందిలే అని ఆర్య మనసులో అనుకుంటూ హాల్లోకి వెళ్ళి సోఫాలో సెటిల్ అయ్యి అమ్మమ్మ ఒక కాఫీ అని అరుస్తాడు ఆర్య ఫోన్‌లో గేమ్ ఆడుతూ. ఈ పిల్ల అందరికీ కాఫీ ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని సావిత్రమ్మ గారు సత్యాన్ని తిడుతూ కాఫీ పెట్టి ఖాళీగా కూర్చుని ముచ్చట్లు పెడుతున్న రాధీని పిలిచింది సావిత్రమ్మ. ఏంటి నానమ్మ? ఏం లేదే. ఇలా రా ఈ కాఫీ ఆర్యకిచ్చిరా పో అని రాధీ చేతిలో కాఫీ పెడితే రాధీకి ఆర్య దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేక నానమ్మ నేనెందుకు? శృతి ఉందిగా తనకిచ్చి పంపించు అని రాధీ కంగారుగా అంటుంటే అయినా కాఫీ ఇవ్వడానికి ఇలా వణికిపోతారేంటే? వెళ్ళి ఇవ్వు అని సావిత్రమ్మ గారు రాధీని గట్టిగా కసరగానే ఇంక చేసేదేమీ లేక ఇంక తప్పగా కాఫీ కప్ తీసుకుని హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చున్న ఆర్య దగ్గరకు వచ్చి ఆర్య ముందు కాఫీ పెట్టింది రాధి. గేమ్ ఆడేవాడు కాస్త తల పైకెత్తి రాధీని చూసి ఏంటి నువ్వు తీసుకొచ్చావు? అయినా ఇంట్లో అంతా ఏమైపోయారు? అని ఆర్య అడుగుతాడు రాధీని. అందరూ పనిలో ఉన్నారు. నేనొక్కదాన్నే ఖాళీగా ఉన్నానని నానమ్మ నన్ను పంపించింది అని ఫేస్ పక్కకి తిప్పుకుని ఆన్సర్ ఇస్తుంది రాధి ఆర్యాని చూడకుండానే. హ్మ్. సరేలే అక్కడ పెట్టు అని చెప్పగానే కప్‌ని టేబుల్ మీద పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాధి బాధగా. ఇంకందరూ కిచెన్ రూమ్‌లో బిజీగా ఉండటంతో బయట సోఫాలో కూర్చొని మగ బ్యాచ్ అంతా కూడా హ్యాపీగా ముచ్చట్లు పెడుతూ ఉన్నారు అందరూ. ఇంకా రూమ్‌లో రామ్ మాత్రం ఇక నైట్ ఔట్ వల్ల బాగా అలసిపోయి మంచి నిద్రలో ఉన్నాడు. ఇక రామ్‌కి మెలకువ వచ్చి లేచి కూర్చున్నాడు. టైం చూస్తే 11 అవుతుంది. అమ్మో! దీని దెబ్బకు డైలీ జిమ్ కూడా మిస్ అవుతున్నా. దీనికి పనిష్మెంట్ ఇంకా గట్టిగా ఉంటుంది అని రామ్ మనసులో నవ్వుకుంటూ లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళాడు. ఇంక సోఫాలో కూర్చొని ఇల్లు మొత్తం బిర్యానీ స్మెల్‌తో గుమగుమలాడుతూ ఉంటే దీనికి మొగుడిని తప్ప అందరినీ పట్టించుకుంటుంది రాక్షసి అని రామ్ మనసులో అనుకుంటూ సీత కోసం కిచెన్ రూమ్ వైపు చూశాడు. తను వంట చేయటంలో మునిగిపోయింది సీత. దీని పని ఇప్పుడు కాదులే రాత్రికి చెప్తా అని రామ్ మనసులో అనుకుంటూ ఆర్యతో ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. కిచెన్ రూమ్‌లో బిర్యానీ కంప్లీట్ చేసి మొత్తం చెమట పట్టి ఉండడంతో సావిత్రమ్మ గారు సీతని ఫ్రెష్ అవ్వమని చెప్పారు. దాంతో సైలెంట్‌గా కిచెన్ రూమ్‌లో నుంచి బయటికి వచ్చి మెట్లెక్కుతూ రూమ్‌కి వెళ్ళింది సీత. తన పట్టీల సౌండ్‌కి తల తిప్పి చూసిన రామ్ వాళ్ళ రూమ్‌కి వెళ్ళడం చూసి ఇప్పుడు నా చేతుల్లో అయిపోయిందిది అని రామ్ అనుకుంటూ సీత వెళ్ళిన ఒక్క 15 నిమిషాలకి రామ్ కూడా రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. అప్పటికి ఇక సీత ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకుంటూ ఉంది. రూమ్‌లోకి వచ్చి సైలెంట్‌గా రామ్ ఇంకా డోర్ క్లోజ్ చేసి చీర కట్టుకుంటున్న సీతని వెనక నుంచే చూస్తూ దీని జడతో నన్ను పడేస్తుంది అని రామ్ అనుకుంటూ వెనకనే ఉన్న సీతని గట్టిగా ఒక్కసారిగా హత్తుకుంటాడు. పాపం సీత అస్సలు అనుకోలేదు కదా రామ్ వస్తాడని. తన్ని అలా ఒక్కసారిగా పట్టుకోగానే ఎవరో అని భయంతో ఒక్కసారిగా గట్టిగా అరిచింది సీత. ఏ మెంటల్ నేనేనే ఎందుకలా అరుస్తున్నావు అని కంగారుగా సీత నోటిని మూసేస్తాడు రామ్. సీత అమాయకంగా రామ్‌ని చూస్తూ రామ్ చేతిని తీసి చిరు కోపంగా రామ్‌ని చూస్తూ అలా సడన్‌గా వచ్చి పట్టుకుంటే భయం వేయదా? అయినా ఏంటి మీరు రాత్రి మొత్తం వదలలేదు. ఇప్పుడు కూడా వదలరా ఏంటి? ముందు మీరు బయటికి వెళ్ళండి అని కోపంగా అంటుంది సీత తనని చీర మొత్తాన్ని కట్టేసి.
చీరని సెట్ చేసుకొని కోపంగా, "ఏయ్! ఏంటే ఓ నా మీద కోప్పడుతున్నావు? ఎక్కువయిందే నీకు" అని సీతని గోడకి లాక్ చేసి చిరు కోపంగా అంటాడు రామ్. సీత అరిచిన అరుపుకి కింద ఉన్న అందరూ కూడా ఒక్కసారిగా పైకి పరిగెత్తుకుంటూ వచ్చి డోర్‌ని ఓపెన్ చేసి చూశారు. సడెన్‌గా డోరు తెరుచుకుంటూ రావడంతో సీత ఒక్కసారిగా వెనక్కి తిరిగి నిలబడింది. ఒకరు కంగారుగా నిలబడితే, ఇంకొకరు కోపంగా డోర్ దగ్గర ఉన్న తన ఫ్యామిలీ మెంబర్స్‌ని చూస్తూ, "వచ్చే ముందు డోర్ కొట్టి రావాలని తెలీదా? అయినా అందరూ నా రూమ్‌కి ఎందుకొచ్చారు?" అని కోపంగా వాళ్ళ మీదకి వెళ్తూ అంటాడు రామ్. "ఏంటి రామ అలా అంటావు? అయినా అమ్మాయి అలా అరిచేసరికి కంగారుగా వచ్చాను. కానీ మీరు మంచి పని మీద ఉన్నట్టున్నారులే. కానివ్వండి. భోజనం కూడా ఇక్కడికే పంపిస్తాను" అని సావిత్రమ్మ గారు చెప్పేసి, ఇక ఇక్కడికే పంపిస్తాను అని వెళ్ళిపోయారు. ఇక అందరినీ అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయింది. రామ్ డోర్ క్లోజ్ చేసి చిరు కోపంగా సీత దగ్గరకు వచ్చి, "ఏంటే ఆ నోరు? అయినా ఎందుకే నువ్వు అలా అరిచావు? మా వాళ్ళు చూడు అందరూ ఎలా వచ్చారో! ఇంక నా మొహాన్ని ఎలా చూపించుకోవాలో ఏంటో అందరి ముందు" అని సీత మీద అరుస్తాడు రామ్ గట్టిగా. "మీరు అలా సడెన్‌గా వచ్చి పట్టుకుంటే అసలు నేనేమీ అనకూడదు కదా! అయినా అసలు మీరు రూమ్‌లోకి ఎందుకొచ్చారు? మీరు చేయబట్టే ఇలా అయ్యింది. లేదంటే అసలు నేనెందుకు అరిచేదాన్ని" అని కోపంగా రామ్‌ని నెట్టేసి బాల్కనీలోకి వెళ్ళిపోయింది సీత. దీనికి బాగా ధైర్యం ఎక్కువవుతుంది అని సీత దగ్గరికి వెళ్తూ ఉంటే డోర్ కొట్టిన సౌండ్‌కి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా పనివాళ్ళు ఫుడ్‌ని తీసుకొని వచ్చారు. రామ్ ఆ ఫుడ్‌ని తీసుకుని టేబుల్ మీద పెట్టి డోర్ క్లోజ్ చేసి బాల్కనీలోకి వెళ్ళాడు. సీత కోపంగా ఉయ్యాల్లో కూర్చుని ఉంది. అబ్బో! దీనికి కూడా కోపం బాగానే వస్తుందే. ఇప్పుడు బ్రతిమాలాలా అని అనుకుంటూ సీతని ఎలా ఐస్ చేయాలో తెలిసి ఫుడ్‌ని ప్లేట్‌లో పెట్టుకొని వచ్చి సీత పక్కన కూర్చుని సీత నోటి దగ్గరకు ఫుడ్‌ని పెట్టాడు. కానీ సీత తినకుండా మొహం పక్కకు తిప్పుకుంది. "ఏయ్! ఎందుకు అలగడం? అయినా నేనేం చేశానే? చేసిందంతా నువ్వు. మళ్ళీ నా మీద అలకనా? సైలెంట్‌గా తిను. లేదంటే నా స్టైల్ నీకు బాగా తెలుసనుకుంటా" అని సీతని బెదిరిస్తాడు రామ్. సీత కోపంగా రామ్‌ని చూస్తూ "మీకు ఇలా భయపెట్టడమే తెలుసు" అని కోపంగానే రామ్ అందించిన ముద్దని అందుకుంటూ ఉంది. రామ్ చిన్న స్మైల్‌తో తినిపిస్తున్నా కూడా సీత మాత్రం చాలా కోపంగా తింటూ ఉంది నవ్వకుండా. అలా తినిపించే ప్రాసెస్‌లో రామ్ చేతిని గట్టిగా కొరికింది సీత. "అబ్బా రాక్షసి! ఏంటి అలా కొరికావు? అయినా ఎందుకంత కోపం? చూడు నా చెయ్యి ఎలా అయిందో" అని చిరు కోపంగా సీతని చూస్తూ అంటాడు రామ్. అయినా సీతకి కొంచెం కూడా జాలి లేదు. రామ్‌ని కోపంగానే చూసింది. మొహం పక్కకి తిప్పుకుంటుంది. "దీనికి బాగా ఎక్కువయింది" అని తిట్టుకుంటూ ఉన్నాడు రామ్. సీత కడుపును ఫుల్ చేసి ప్లేట్ పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని సీత పెదాలను తుడిచి సైలెంట్‌గా సీత పక్కన కూర్చుని మొహం సీరియస్‌గా పెట్టుకుని ఉన్నాడు రామ్. ఇక అరగంట దాటింది. ఇద్దరి మధ్య సైలెన్సు. సీతకైతే ఒకటే బాధ రామ్ తినకుండా ఉన్నాడు అని. ఈయన తినకుండా ఇలా ఉన్నారేంటి అని మనసులో అనుకుంటూ రామ్ వైపు తిరిగి మీరు కూడా తినండి అని అంటుంది సీత. నాకేం అవసరం లేదు. కావాలంటే ఇంక నువ్వే తిను అని రామ్ చెప్పి మొహం పక్కకు తిప్పుకుంటాడు. ఈయనైతే అని మనసులో అనుకుంటూ తానే ప్లేట్‌లో రైస్ పెట్టుకొచ్చి రామ్‌కి ఇస్తూ ఉంటే రామ్ తీసుకోకుండా కోపంగా చూస్తూ ప్లేట్‌ని నెట్టేశాడు. సీతకి ఇంకా ఎక్కువ కోపం వచ్చి ప్లేట్‌లో రైస్ కలిపి రామ్ నోటికి అందిస్తూ ఉంటే తినకుండా పక్కకి తిరిగాడు. అంతే సీతకి కోపం వచ్చి రామ్ చెంప మీద గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకు సీత వైపు కోపంగా చూస్తూ చెంప మీద చేతిని పెట్టుకుని ఏంటే నన్నే కొడతావా? నిన్ను వదల్నే అని కోపంగా చూస్తూ సీత మీదకు వస్తుంటే మళ్ళీ ఒకటి కొట్టింది. అంతే దెబ్బకు రామ్ సైలెంట్ అయ్యి సీతని తినేసేలా చూస్తూ ఉంటే ఏంటే చూపు ముందు తినండి అని కోపంగా అరుస్తూ పెద్ద పెద్ద ముద్దలని చేసి రామ్ కడుపు మొత్తం నింపేసింది సీత. మొత్తం తిన్నాక ప్లేట్ పక్కన పెట్టి రామ్‌ని కోపంగా చూసి వెళ్తూ ఉంటే రామ్‌కి తిక్కరేగి సీతని ఫోర్స్‌గా తన మీదకి లాక్కుని ఏంటే ఎక్కువ చేస్తున్నావు? ఎంతసేపు సైలెంట్‌గా ఉంది. నీకు భయపడి అనుకున్నావా? నీకంత సీను ఉందని అనుకుంటున్నావా? అని గట్టిగా గిల్లుతాడు సీతని. సీత ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. ఏంటే అరుపు? అయినా ఏంటే? ఏదో అన్నావు? నాకు గుర్తుకు రావట్లేదే. కానీ ఈరోజు నా చేతిలో అయిపోయావే పో
అని సీతని అంటాడు. సీత ఫేస్‌లో అలసట బాగా కనిపిస్తుంది. ఇంకా తనని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక సీతకి నిండుగా బ్లాంకెట్ కప్పి తను ఫ్రెష్ అయ్యి ఆఫీస్ వర్క్ ఉండటంతో ల్యాప్‌టాప్ పట్టుకుని సీత పక్కనే కూర్చొని తన వర్క్ చేసుకుంటాడు రామ్. అలా ఈవినింగ్ నుంచి రాత్రి వరకు కరిగిపోగా అప్పుడు ఎవరో డోర్ కొట్టగానే రామ్‌కి డిస్టర్బ్ అయ్యి తల ఎత్తి చూడగా ఎదురుగా మహాలక్ష్మి గారు. "గ్రానీ ఏమైంది గ్రానీ? ఏమైనా కావాలా?" అని ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడని సోఫాలో కూర్చోబెట్టి ఆవిడ పక్కన కూర్చొని, "ఏంటి గ్రానీ ఏమైనా కావాలా?" అని అడుగుతాడు రామ్. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.